పాస్ అవ్వకపోతే మా సరస్సు నన్ను చంపేస్తుంది. అసలే నాటకం వేసి అందరి చేత క్లాప్స్ కొట్టించుకుంటానని ఆ చైత్రతో ఛాలెంజ్ కూడా చేసిన. నాకెందుకో చైత్ర వాళ్ళు తీసారేమో అనిపిస్తుంది. అనిపించుడేంది, అదే తీసుంటది. ఇట్లాంటి దూల పనులు మనల్ని నాటకం వేయకుండా ఆపాల్సిన అవసరం ఎవరికుంటది? నా చేతుల్లో అది ఈరోజు చచ్చింది. ఏవే గొడవ పడకుండా నెమ్మదిగా ఆడుకు, సరేనా? సరేరా. చాలా థ్యాంక్స్ చైత్ర. థ్యాంక్సా? ఎందుకు? అదే నా కాస్ట్యూమ్స్, మేకప్ మెటీరియల్ అంతా నీ పని వాళ్ళు, అదే నీ ఫ్రెండ్స్ చేత రూమ్ లో పెట్టించినావు కదా. హే, ఏం మాట్లాడుతున్నావు? నీ కాస్ట్యూమ్తో నాకేం పని? అబ్బబ్బబ్బబ్బా, అందరూ నన్ను మహానటి అంటారు. పర్లేదు, నువ్వు బాగా యాక్టింగ్ నేర్చుకున్నావు. నీ టాలెంట్ని అప్రిషియేట్ చేస్తున్నాలే కానీ ఎక్కడ పెట్టినవో చెప్పు. వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి. ఏంటి ఓవర్ చేస్తున్నావు? నేను తీలేదని చెప్తున్నాను కదా. ఏదో మా చంద్రిక కూల్ గా మాట్లాడవి అనింది కదా అని నా స్టైల్లో కాకుండా నార్మల్ గా మాట్లాడినా. ఇంకా ఓపిక లేదు. ఎక్కడునే చెప్పు. ఏంటి బెదిరిస్తున్నావా? నాతో పెట్టుకోకు అని చెప్తున్నా. 10 నిమిషాలు టైం ఇస్తున్నా. మర్యాదగా ఎక్కడున్నవి అక్కడ పెట్టే, లేదంటే చెప్పను, చేసి చూపిస్తా. ఇన్ని రోజుల్లో నువ్వు నీ పక్కన వాళ్ళు ఏమేమి చేసిండ్రో అందరి జాతకాలు ఎక్కడ ఎవరి ముందు ఎప్పుడుంచాలో అప్పుడుంచుతాం. అప్పుడు మీ అందరికీ ఇత్తడైపోద్ది. నీ బెదిరింపులకి భయపడే వాళ్ళు ఇక్కడెవరూ లేరు. ఇప్పుడు అట్లనే అనిపిస్తుంది. ఒక్కసారి నేను చేయాల్సింది చేసిన తర్వాత ఆ సౌందర్యతో అనవసరంగా ఎందుకు పెట్టుకున్నాన్రా బాబోయ్ అని మాత్రం అనుకుంటారే. ఇది మాత్రం పక్కా. ఏయ్, ఈ వార్నింగ్ దీనికొక్కదానికి కాదు, మీ అందరికీ కూడా. రామచంద్రిక, మన వస్తువులు ఎందుకు రావో నేను కూడా చూస్తా. చైత్ర, అది నిజంగానే అనంత పని చేస్తుందేమోనే. ఎందుకే భయపడతారు? నేనున్నాను కదా. ఏం జరిగినా నేను చూసుకుంటాను. ముస్సే సౌందర్య, నీ పొగరికి ఈరోజు ఫుల్ స్టాప్ పెడతానే. అక్కా, టైం అవుతుంది. కాలేజ్ వాళ్ళు నీకోసం ఎదురు చూస్తూ ఉంటారేమో. వెళ్దామా? అంటే ఫంక్షన్కి వస్తామని చెప్పాం కదక్కా, అందుకే అన్నానక్కా. రాకపోతే కారణం అడుగుతారు. సిల్లీ రీజన్స్ చెప్పకూడదు కదక్కా. మేడం, ఫోన్ చూస్తున్నాను శేఖర్. ఇంటర్నేషనల్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. అదే చూస్తున్నాను. ఆ దొంగడేనా అక్కా? అవును. అనామకుడు, దొంగ వెదవా. వాడి గురించి నువ్వు పడిగాపులు కాయడం బాలేదక్కా. మేడం, ఫోన్ నన్ను మాట్లాడమంటారా? ఫోన్ లిఫ్ట్ చేయండి అఖిలాండేశ్వర్ గారు. కమాన్. హలో. హలో. ఇంకా ఏం ఆశించి మళ్ళీ ఫోన్ చేశావు? సారీ మేడం. క్షమాపణలు కోరి కావాల్సినంత డబ్బు తీసుకెళ్దామని ఫోన్ చేశావా? సారీ చెప్పింది అందుకు కాదు మేడం, కొంచెం లేట్గా కాల్ చేసినందుకు, మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు.
ఘట్టమనే అఖిలాండేశ్వరిని కలవాలి అంటే కొన్ని నెలల నుంచి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తారు. నువ్వు చిల్లర వేషాలు వేస్తూ నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే అడ్రస్ లేకుండా పోతావు. హలో అఖిలాండేశ్వరి గారు, నేనెక్కడున్నానో నా అడ్రస్ ఏంటో తెలియదు మీకు. అంతెందుకు, ఆల్రెడీ అడ్రస్ లేనివాణ్ణి నేను. నన్ను మీరేం చేయలేరు మేడం. నీ వయసు చాలా చిన్నదని నీ స్వరాన్ని బట్టి చెప్పగలను. ఎంతో భవిష్యత్తుంది. లొంగిపోతే ఈ జన్మకి సరిపడా డబ్బిస్తాను. చేస్తున్న పనులకి పొంగిపోతే అర్ధాంతరంగా కనుమరుగైపోతావు. పెద్దదానిగా అనకూడదు. నా హెచ్చరికను నిర్లక్ష్యం చేయకు. ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారు, మీ ఇంటి పేరు పలికితే ఎంతో ధీమాగా ఉంటుంది. ఇక మీరెంత ధైర్యంగా ఉంటారో అర్థమవుతుంది. అయితే ఒక అనామకుడికి అంటే నాకు భయపడి 1000 కోట్లు వచ్చే వ్యాపారాన్ని ఆపేసుకున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? నేను జాలి చూపిస్తుంటే నువ్వు అలుసుగా తీసుకుంటున్నావా? లేదు, నేను డబ్బులు తీసుకుంటాను. నీకు భయపడి వార్నింగ్ ఇవ్వడం లేదు. నీ సంగతి తేల్చాలి అనుకుంటే నాకు పెద్ద విషయం కాదు. నా అకౌంట్ నుండి నేను డబ్బు తీసుకోకుండా హ్యాక్ చేసినంత మాత్రాన నేను వర్రీ అవ్వను. ఎంత దొంగతనం చేయాలనుకుంటున్నావో తీసుకో, చిల్లరనుకుని వదిలేస్తా. అలా కాకుండా నన్ను డిస్టర్బ్ చేస్తే మాత్రం నీకు అడ్రస్ లేకపోయినా సరే నిన్ను నా దగ్గరికి రప్పించుకుంటాను. నువ్వు ఊహించని శిక్ష వేస్తాను. అలాగే మేడం, మీరేం చేయాలనుకుంటున్నారో అది చేయండి. నాకు కూడా మిమ్మల్ని డైరెక్ట్గా కలవాలనుంది. ముందైతే నన్ను ఆపడానికి ట్రై చేయండి మేడం. నువ్వు దొంగతనం చెయ్యి, అప్పుడు నేనేంటో నీకు తెలిసేలా చేస్తాను. గుడ్ లక్. థ్యాంక్ యూ మేడం. సీ యూ సూన్. వాణ్ణి రెచ్చగొడితే కోట్లు కొల్లగొడతాడు కదక్కా. మేడం చాలా తెలివిగా వాణ్ణి ఉచ్చులోకి దింపి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తే ఐపీ నెంబర్ ద్వారా పట్టుకోవచ్చు. అలాగా? శేఖర్, ప్లాన్ ప్రకారం వాణ్ణి ముగ్గులోకి దించాలి. వాణ్ణి మీ ముందుకు తీసుకొస్తాను మేడం. గనిగాడినే తీసుకురాలేదు, వాణ్ణి తీసుకొస్తాడట. భవాని, వెళ్దామా? ఎక్కడికక్కా? కాలేజ్కి. ఓ సారీ, మర్చిపోయాను. మేనేజర్ మేడం, డ్రైవర్ని కార్ తీయమని చెప్పు త్వరగా. అలాగే మేడం. పదక్క వెళ్దాం. ఇంకెప్పుడు అది నాటకాలు ఆడకూడదు. రాణి వచ్చేలోపు కాలేజ్ వదిలి అది పారిపోవాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినందుకు సిగ్గుతో అది ఇంకెప్పుడు ఎక్కడ కనిపించకూడదు. ఇక అది జన్మలో పాస్ అవ్వదు. హే, మ్యాచ్ బాక్స్ ఇవ్వు. చైత్ర, చైత్ర, ఆగు. ఏమైంది? అది అన్నంత పని చేసేలా ఉంది. నువ్వు దీన్ని తగలబెట్టి లాభం లేదు. నా మాట విను. తప్పుకో మనిషా, నువ్వు దానికి భయపడుతున్నావా? పూర్తిగా విను చైత్ర. నా అవతారం చూడు ఎలా ఉందో.
ఇదంతా ఆ సౌందర్య చేయిస్తుందే. వాట్? అవునే, ఆ సౌందర్య గోడ మీద పేపర్లు అంటించింది. మన మీద రంగులు వేయమని, ఇంకు పూయమని, చెప్పుల దండ వేయమని రాసింది. అది రాస్తే అందరూ వింటారా? మనమే కోరి కొట్టుకున్నట్టు రిక్వెస్ట్ చేసి మరీ తన్నులు తింటున్నామని స్టూడెంట్స్ అందరూ నవ్వుకునేలా చేసింది. అలాగే రాసింది కూడా. దానికి ఇంకా పొగరు అనగలేదనుకుంటా. ఇంకా ఇక్కడే ఉంటే అందరూ వచ్చి మన మీదకు చెప్పులు రాళ్ళు విసిరేలా ఉన్నారే. ఏ భయపడుకో. ఎక్కడుందది? ఆడిటోరియంలో ఉంది. పద. ఒసే సౌందర్య, సౌందర్య వద్దే, నా మాట విను. ఇప్పుడు దాని తిక్క కుదురుతుంది చూడవే. బా వద్దే, నా మాట విను. ముళ్ళుని ముళ్ళుతోని తీయాలి, కుక్క కాటికి చెప్పు దెబ్బని సరి. హలో మై డియర్ స్టూడెంట్స్, అందరూ ఇలా రండి, త్వరగా త్వరగా. చూడండి, చైత్ర మీ అందరికీ బంపర్ ఆఫర్ ఇస్తుంది. యూజ్ చేసుకోరా. చైత్ర ఆఫర్ ఇచ్చిందా? ఏంటది? మ్మ్. పార్టీ ఇస్తుందేమో. అంతకన్నా ఎక్కువే బ్రో. చైత్రతో ఫ్రెండ్షిప్ చేయాలనుందా నీకు? అది కూడా మామూలు ఫ్రెండ్షిప్ కాదు, గోల్డెన్ ఛాన్స్ ఫ్రెండ్షిప్. కొంచెం అర్థమయ్యేలా చెప్పు సౌందర్య. కాలేజ్ గోడలకి చైత్ర తన ఆఫర్ ని నోటీస్ పేపర్లా అంటించింది కదా, మీరెవరు చూడలేదా? చూడలేదు. ఇక్కడ కూడా అంటించింది. చదువుతాను, అందరు వినండి. నాతో పర్సనల్ గా ఫ్రెండ్షిప్ చేయాలనుకునే స్టూడెంట్స్ కి బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. నన్ను కోడిగుడ్లతో కొట్టిన వాళ్లతో డిన్నర్ పార్టీ కూడా ఉంటుంది. వావ్, సూపర్ కదా. టొమాటోతో కొడితే 1 year జాలీ ట్రిప్ చేస్తా. ఇట్లు చైత్ర. వావ్, 1 year. చైత్ర ఇచ్చిన ఆఫర్ ఎట్లుంది? సూపర్. మరి ఇంకా ఏం చూస్తున్నారు? తానెలాగో ఇక్కడ లేదు, కానీ కాలేజీలో ఎక్కడ ఒక చోట ఉంటుంది. ఎగ్స్ టమాటాలు రెడీ చేసుకోవాలి కదా. అది కూడా నేను ఆల్రెడీ అరేంజ్ చేసిన. 1 minute, పదవే. ఒక గుడ్డు 100, ఒక టమాటో 50. అంత రేటా? బంపర్ ఆఫర్ అమ్మా, ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు. మాకు ఇవ్వు సౌందర్య. సౌందర్య మాకు కూడా ఇవ్వు. రండిరా, చైత్ర నాడేసుకుందాం. మాకు కూడా ఇవ్వు. పదరా, పదండి. పదండ్రా. చైత్ర ఆగు. ఏ ఏంటి వీళ్ళు మన వెంట పడుతున్నారు? ఇంకా నయం రాళ్ళు తీసుకురాలేదు. నీకోసం 2 గుడ్లు తీసుకొచ్చా. అయ్యో! ఆగండి. సౌందర్య చెప్పింది, నోటీస్ బోర్డులో కూడా చూశాను. అమ్మదంగా నాతో ఫ్రెండ్షిప్ చేయవా? టమాటాతో కొడతాను. 1 year ఫ్రెండ్షిప్ చాలు నాకు. ఏంటి? చాపో. థ్యాంక్ యూ చైత్ర. కుట్టి థ్యాంక్స్ అంటాడేంటి వీడు? రేయ్, చూస్తున్నావేంట్రా? నువ్వు ట్రై చేయి. అవునరా, 600 పెట్టుకున్నాను. ఇంకా చూస్తావేంట్రా? కొట్టు. ఆగగు. మీకు దండం పెడతాను, ఒక్క నిమిషం ఆగండి. సౌందర్యతో మాట్లాడాక మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. రావే. బంపర్ ఆఫర్, బంపర్ ఆఫర్, త్వరగా రావాలి, త్వరగా రావాలి. నాకు 2 నాకు 2x. ఇంతేనా? త్వరగా త్వరగా. ఇదిగో మళ్ళీ ఇట్లాంటి బంపర్ ఆఫర్ రాదు. రండి త్వరగా. రండి రండి. ఏం చేస్తున్నావు నువ్వు?
రివెంజ్ డ్రామా. ఇదైనాక స్టేజ్ మీద డ్రామా. నన్ను గోడల మీదకెక్కించినావు కదా, దానికి ప్రతిఫలం ఇట్లనే ఉంటది. టమాటో గుడ్లతోనే కాదు, నెక్స్ట్ రౌండ్ రాళ్లతో కూడా ఉంటది. ఏంటే నువ్వందరినీ రెచ్చగొడుతున్నావా? గైస్ కమ్ ఆన్, రండి రండి. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? చైత్రను గుడ్లతో టమాటాలతో కొడితే మాతో ఫ్రెండ్షిప్ చేస్తానంది. అలా ఎందుకు చెప్తుంది? నేను చెప్పలేదు. నోటీస్ అంటించావు కదా. కొట్టమని ఎవరు చెప్పారు? సౌందర్య ఇలా చేయించింది బావా. ఇలా చేస్తే బాగుండదండి. తనేం చేసిందో అదెంత బాగుందో నీకు తెలీదు. క్రిష్ బావా, దాన్ని అడ్డుకోవా? సౌందర్య వదిలే. ఇలా ర్యాగింగ్ చేస్తే మన కాలేజ్ పరువు మనమే తీసుకున్నట్టు అవుతుంది. లెక్క సెటిల్మెంట్ అయిందిలే. అది బుద్ధి తెచ్చుకుంటే ఇంకా వదిలేసినట్టే. దిస్ ఇస్ టూ మచ్. నీ మరదలు చేసిన పనికి ఇంకా ఎక్కువ చేయాల్సింది. స్టూడెంట్స్ రెడీయా? ఎస్ సార్. ఏంటి ఎగ్స్ టమాటాలేంటి? మీ మీదకి విసిరేయాలని కాదు సార్, చైత్ర నోటీస్ పేపర్లో మెన్షన్ చేసిందట. నేను చూశాను, చాలా క్రేజీగా అనిపించింది. అదేం లేదు సార్, సరదాగా అలా చేశారంతే. ప్రోగ్రామ్కి రెడీ అవ్వండి. కాస్ట్యూమ్స్, మేకప్ కిట్ అన్నీ వచ్చేసాయి. త్వరగా వెళ్ళండి. ఎస్ సార్, పద. ఒసే సౌందర్య, గుడ్లు టమాటాలతో నన్ను కొట్టించాలనుకుంటే నిన్ను చెప్పులతో కొట్టిస్తానే, చూస్తుండు. డియర్ స్టూడెంట్స్, అఖిలాండేశ్వరి గారు రావటం మన అదృష్టం అనుకోవాలి. పెద్దవాళ్ల బ్లెస్సింగ్స్ ఉంటే భవిష్యత్తు బంగారంగా ఉంటుంది. క్రిష్ చైత్ర వాళ్ళ గ్రానీ కదా సార్, వాళ్ళు చాలా అదృష్టవంతులు. నమస్కారం మేడం. నమస్తే. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. మీరు రావడం చాలా సంతోషంగా ఉంది మేడం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మేడం. అదెక్కడుంది? రాకుండా ఎక్కడికి పోతుంది? నా గురించి గ్రానికి చాలా కంప్లైంట్స్ ఇవ్వాలని డిసైడ్ అయింది. దానికి ఈరోజు అదోగతి పట్టించబోతున్నానని తెలీదు. ఒసే సౌందర్య, నువ్వు నోటితే చెప్తే సరిపోతుందే, ఇలా పేపర్లో రాసిస్తే ఏమనుకుంటారు? చెప్తే విని సైలెంట్ అయిపోతారే. వాళ్ళ మనవరాలు ఎన్ని తప్పులు, పాపాలు, నేరాలు, ఘోరాలు చేసిందో రాతపూర్వకంగా ఇస్తే బుద్ధి చెప్తారో గడ్డి పెడతారో వాళ్ళిష్టం. నన్ను గోడల మీదకెక్కించిన దాన్ని ఊరికి వదల్నే. ఒసే సౌందర్య, సౌందర్య ఎక్కడికే? ఆకు.